నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతీ మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆదిపర్వంలో 184వ అధ్యాయంలో ఉన్నాం. ద్రౌపదీ స్వయంవరం, ఆ ఏర్పాట్ల గురించి చెప్పారు ఇక్కడ. వైశంపాయనోవాచ ఏవముక్తాః ప్రయాతాస్తే పాండవా జనమే జయా రాజ్ఞా దక్షిణ పంచాలాన్ నృపదేనాభిరక్షితాన్ తతస్తేషు మహాత్మానం శుద్ధాత్మానమకల్మషం దదృశు పాండవా వీరాః మునిం ద్వైపాయనం తదా తస్మై యథావత్ సత్కారం కృత్వా తేన చ సత్కృతాః కథాం తే చాభ్యనుజ్ఞాతాః ప్రయయుర్ద్రుపదక్షయం పశ్యంతో రమణీయాని వనాని చ సరాంసి చ తత్ర వసంతశ్చ శనైర్జగ్ముర్మహారథాః. పాండవులు పాంచాల దేశానికి బయలుదేరుతుండగా వ్యాసుల వారు దర్శనమిచ్చారు. ఆయనను పూజించుకుని సకల సత్కారాలను చేసి ఆయన అనుమతిని పొంది బయలుదేరారు. అంటే ద్రౌపది కథ చెప్పిన చాలా కాలం తరువాత వీళ్ళు దారిలో చిత్రరథుడు వ్యవహారం అంతా జరిగింది. ఇప్పుడు ఫైనల్గా కాంపిల్యం వెళుతుండే సమయంలో మరల వ్యాసులు వారు కనిపించారు. ఇక్కడ కూడా ఆయన ఏమీ మనవాడు చెప్పిన పిచ్చి పిచ్చి కథలు ఏవి చెప్పలేరు, గమనార్హం. ఈ ఎందుకు సందర్భం వచ్చినప్పుడు చెప్పాల్సి వస్తుంది అంటే ఉత్తరోత్తర ఈ విషయాలని గుర్తు పెట్టుకోవాలి అందరూ. మధ్యలో చక్కగా వనాలను సరస్సులను చూస్తూ అక్కడక్కడ ఆగుతూ నెమ్మదిగా ప్రయాణించారు. స్వాధ్యాయవంత శుచయ మధురాః ప్రియవాదినః ఆనుపూర్వేణ సంప్రాప్తాః పంచాలాన్ పాండునందనా. స్వాధ్యాయం చదువుకుంటూ పవిత్రులై మధురంగా ప్రియంగా మాట్లాడుకుంటూ పాండవులు క్రమంగా పాంచాల దేశానికి చేరుకున్నారండి. తేతు దృష్ట్వా పురం తచ్చ స్కంధావారం చ పాండవాః కుంభకారస్య శాలాయాం నివాసం చక్రే తదా. పాండవులు కాంపిల్య నగరాన్ని, సైన్యాలుండే చోటును చూచుకు కుమ్మరి ఇంటిలో ఆశ్రయం పొందారు. వీరు బ్రాహ్మణుల వేషంలో ఉన్నారు కదా. తత్ర వైశ్యం సమాజఘృ బ్రాహ్మణీం వృత్తిమాశ్రితాః తాం సంప్రాప్తాన్ తదా వీరాం జగీరే నరాః క్వచిత్. అక్కడ బ్రాహ్మణ ధర్మంగా భిక్షాటనం చేశారు. వాళ్ళెవరు గుర్తుపట్టలేదు ఎక్కడ. యజ్ఞసేనస్య కామస్తు పాండవాయ కిరీటినే కృష్ణాం దద్యామితి సదా న చైతద్వివృణోతి సహ. ద్రౌపదిని మనసులో ద్రౌపదిని అర్జునునికి ఇవ్వాలి అని ఉంది, కానీ దానిని పైకి చెప్పటం లేదు ఆయన. సోన్వేషమాణ కౌంతేయం పాంచాల్యో జనమే జయా దృఢం ధనురనానమ్యం కారయామాస భారత. జనమేజయ ద్రుపదుడు అర్జునుని కోసం వెతుకుతూ వంచరాని బలమైన ధనుస్సును చేయించి అక్కడ ఉంచాట. ఎక్కుపెట్టడం ఒకటి. రెండవది యంత్రం వైహాయసం చాపి కారయామాస కృత్రిమం తేన యంత్రేణ సమితం రాజా లక్ష్యం చకారసః. ఆకాశంలో కృత్రిమమైన యంత్రాన్ని నిర్మించి దానిలో లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇంత మటుకు చెప్పాడు. అయితే నీలకంఠ వ్యాఖ్య ఎలా ఉంటుంది అంటే, ధనుర్విద్యను అభ్యసిస్తున్న రోజుల్లో అర్జునుడు మాత్రమే చలించే లక్ష్యాన్ని ఛేదించగలడు కాబట్టి ఇప్పుడు కూడా అర్జునుడే ఆ పని చేయగలడని భావించి ద్రుపదుడు చేసిన ఏర్పాటు ఇది. కర్ణుడు కూడా అది తేలికగా సాధించగలవాడే కానీ హీనవంశంలో పుట్టినవాడు కాబట్టి తేలికగా తప్పించవచ్చు అన్న మాట చెప్తారు. అది నీలకంఠ వ్యాఖ్యానం. ద్రుపదోవాచ ఇదం సజ్జద్ధను కృత్వా సజ్జైరేభిష్ట సాయకైః అతీత్య లక్ష్యం యో వేదాస లబ్ధా మత్సుతామితి. ద్రుపదుడిలా అన్నాడు, ఈ ధనుస్సును ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్న ఈ బాణాలతో లక్ష్యాన్ని గురిచూచి కొట్టిన వానికి నా పుత్రిక లభిస్తుంది అని ద్రుపదుడు అనౌన్స్మెంట్ చేశాడు, ప్రకటన చేశాడు. వైశంపాయనోవాచ ఇది స ద్రుపదో రాజా స్వయం వరమఘోషయత్ తచ్చుత్వా పార్థివా సర్వే సమీయుస్తత్ర భారత. వైశంపాయనుడు అన్నాడు, ఈ విధంగా ద్రుపద మహారాజు స్వయంవరాన్ని ప్రకటించాడు. అది విని రాజులందరూ అక్కడికి చేరుకున్నారు. ఋషయశ్చ మహాత్మాన స్వయం వరదిదృక్షవః దుర్యోధన పురోగాశ్చ సగణాః కురవో నృప. రాజా, స్వయంవరాన్ని చూడడానికి ఋషులు మహాత్ములు దుర్యోధనుని వెంట కర్ణునితో కలిసి కౌరవులంతా వచ్చారు. బ్రాహ్మణాశ్చ మహాభాగాః దేశేభ్యః సముపాగమన్ తతోచితా రాజగణాః ద్రుపదేన మహాత్మనా ఉపోపవిష్టా మంచేషు ద్రష్టుకామాః స్వయంవరం తతః పౌరజనాః సర్వే సాగరోద్ధూత నిస్వనాః. మహానుభావులైన బ్రాహ్మణులు
అనేక దేశాల నుండి వచ్చారు. త్రిపుర మహారాజు వచ్చిన రాజులందరినీ పూజించాడు. స్వయంవరాన్ని చూడాలనే కోరికతో పౌరులందరూ సముద్రఘోష వలె కలకలం చేస్తూ వచ్చి ఆసనాలపై కూర్చున్నారు. ద్రౌపదిని చూడాలి, స్వయంవరంలో ఎవరు గెలుస్తారో చూడాలి. పాల్గొనాలనుకున్న వాళ్ళు వచ్చారు. కేవలం చూడాలనుకున్న వాళ్ళు వచ్చారంటే ఒక్కరోజు కాదు, 16 రోజులు చక్కగా బ్రహ్మాండమైన ఉత్సవంలా సాగింది. అది శిశుమారచరప్రాచ్య న్యభిశంస్తే స్మ పార్థివా ప్రాగుత్తరేణ నగరాద్ భూవిభాగే సమేషువే సమాజవాటసు శుభే భవనై సర్వతోవృత. నగరానికి ఈశాన్య భాగంలో సమతలమైన శుభప్రదేశంలో స్వయంవర మంటపం నిర్మింపబడింది. దాని ఎన్నో భవనాలన్నీ దిక్కులా చుట్టి ఉన్నాయి. స్వయంవరానికి వచ్చిన రాజులంతా ఆ మంటపం యొక్క ఈశాన్య భాగంలో కూర్చున్నారు. ప్రాకార పరికోపేతద్వారతోరణ మండిత వితానేన విచిత్రేణ సర్వత సమలంకృత. ప్రాకారం, అగట్ట, తోరణాలు కట్టిన ద్వారాలు, విచిత్రమైన చాందిని వీటితో మంటపం అంతటా అలంకరించబడింది. తూర్యౌఘశత సంకీర్ణ పరాధ్య గురుధూపిత చందనోదక సిక్తశ్చ మాల్యదామోపశోభిత. వివిధ మంగళవాద్య ఘోషలతో, సుగంధభరితమైన అగరు ధూపాలతో, మంచిగంధపు నీటి చిలకరింపులతో, పూలమాలల వరుసలతో ఆ మంటపం ప్రకాశిస్తోంది. కైలాస శిఖర వృక్షై నవస్థల విలేకిభి సర్వతః సమృత శుభ్రై ప్రాసాదై సుకృతోచ్ఛ్రయై. కైలాస శిఖరాల వలె ఆకాశాన్ని తాకుతూ చక్కగా అలంకరించబడిన శుభ్రమైన మేడలతో అగ్నివైపులా విరాజిల్లుతోంది ఆ మంటపం. సువర్ణజాల సంవీతై మణిపుట్టిమభూషణై సుఖారోహణ సోపానై మహాసన పరిచ్ఛదై శ్రద్ధామసమవచ్ఛన్నై అగురూత్తమవాసితై హంసాంశువర్ణై బహుభి ఆయోజన సుగంధిభి. బంగారు రంగు చాందినీలతో, మణులు పొదిగిన కుట్టిమ స్థలాలతో, భూషణాలతో, సుఖంగా ఎక్కగల మెట్లతో, పెద్ద పెద్ద సింహాసనాలతో ఆ సభ విల్లసిల్లుతోందండి. పూలమాలికలు, దండలతో కప్పబడి అగరువాసనలతో నిండి అంచరెక్కల వలె పలు రంగులతో చాలా దూరం సువాసనలు వెదజల్లుతున్నది ఆ మంటపం. అసంబాధ సద్వారై శయానాసన శోభితై బహుధా తూపినద్ధాంగై హిమవచ్చిఖరైరివ. అనేక ద్వారాలతో, మంచెలు, కుర్చీలతో శోభిస్తూ రకరకాల రంగుల పూలతో హిమాలయ శిఖరాల వల్ల ఎత్తుగా ఉన్నైటవి. తత్ర నానా ప్రకార్యేషు విమానేషు సలంకృతాః స్పర్ధమానా సదా అన్యోన్యం నిషేధు సర్వపార్థివాః. సభామంటపంలోని పలు రకాల ఆసనాలలో రాజులందరూ చక్కగా అలంకరించుకుని ఒకరితో ఒకరు పోటీ పడుతూ కూర్చున్నారు. ఇక్కడికి స్వయంవరాన్ని చూడటానికి ఋషులు, మహాత్ములు, దుర్యోధనుని వెంట కర్ణునితో కలిసి కౌరవులంతా కూడా వచ్చారు కదా. అసలు నిండిపోయింది అక్కడ. తత్రోపవిష్టాంత దృశు మహాసత్వ పరాక్రమాన్ రాజసింహాన్ మహాభాగాన్ కృష్ణ గురుభూషితాన్ మహాప్రసాదాన్ బ్రహ్మణ్యాన్ స్వరాష్ట్ర పరిరక్షిణః ప్రియాన్ సర్వస్య లోకస్య సుకృతైః కర్మభిః శుభైః మంచేషు చ పరాధ్యేషు పౌరజన జానపదా జనాః కృష్ణాదర్శన సిద్ధ్యర్థం సర్వతః సముపావిశన్. అందులో మహాబల పరాక్రమాలు కల రాజశ్రేష్ఠులు కృష్ణా గురు సువాసనా భూభరితులై సౌభాగ్య సంపన్నులై కూర్చుని ఉన్నారండి. తమ మంచి పనులతో, శుభకర్మలతో సర్వలోకానికి హితులై తమ దేశాన్ని రక్షించుకునే ప్రసన్న హృదయులైన బ్రాహ్మణ భక్తులు కూడా అక్కడే కూర్చున్నారు. పౌరులు, జానపదులు ద్రౌపది దర్శనం కోసం ఎత్తైన మంచెల మీద కూర్చున్నారు. ఎంత ఎందుకు చెప్తారంటే, ఏదో టూకీగా గుప్తంగా లాగించేసినది కాదండి. గొప్ప గొప్ప వాళ్ళంతా ఉంటారు అక్కడ. ధర్మాధర్మములు ఎరిగిన వాళ్ళు ఉంటారు. ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పేవాడు కూడా ఉంటారు. అది ఒక సభ. బ్రాహ్మణైస్తేజ సహిత పాండవా సముపావిశన్ బుద్ధిం పాంచాల రాజస్య పశ్యంతస్తామనుత్తమాం. అత్యున్నతమైన పాంచాల రాజ్య వైభవాన్ని తిలకిస్తూ బ్రాహ్మణులతో పాటు పాండవులు కూర్చున్నారు. మరి వీరున్నది బ్రాహ్మణ వేషంలో కదా. తతస్సమాజో హృదయసరాజం దివసాన్ బహూన్ రత్న ప్రధాన బహుళ శోభితో నటనర్తకై. ఈ విధంగా నటులు, నర్తకులు, అనేక రత్న ప్రధానాలతో రాజుల సముదాయం చాలా రోజులుగా వర్ధిల్లుతోంది. వర్తమానే సమాజే తు రమణీయోహ్ని షోడశే ఆప్లుతాంగీ సువసనా సర్వాభరణభూషిత మాలాం చ సముపాదాయ కాంచనీం సమలంకృతాం అవతీర్ణా తతో రంగం ద్రౌపదీ భరతర్షభ. ఓ జనమేజయ, రాజసమూహం ఇలా ప్రకాశిస్తూ ఉండగా 16వ రోజున పుష్పమాలికను పట్టుకుని ద్రౌపది స్వయంవర రంగానికి వచ్చింది. పురోహిత సోమకానాం మంత్రవేద్ బ్రాహ్మణ శుచి
పరిస్థితి జుహావాగ్నిం ఆచేన విధివత్తదా. మంత్రవేత్త అయిన సోమకవంశ పురోహితుడు యథావిధిగా అగ్నిహోత్రాన్ని ఏర్పరిచి నేతితో హోమం చేశాడు. సంతర్పయిత్వా జ్వలనం బ్రాహ్మణాన్ స్వస్తి వాచకం చెప్పాడు. వారయామాస సర్వాణి వాదిత్రాణి సమంతత. అగ్ని సంతర్పణ బ్రాహ్మణుల స్వస్తివచనాలు అయిన తరువాత మంగళవాద్య ధ్వనులన్నీ ఆపివేయబడ్డాయి. అసలు ఘట్టం ప్రారంభమవుతోంది. నిశ్శబ్దే కృతే తస్మిన్ దృష్టద్యుమ్నో విశాంపతే కృష్ణామాదాయ విధివద్ మేఘదుందు వినిస్వనః. రంగమధ్యే గతస్తత్ర మేఘగంభీరయా గిరా వాక్యముచ్చైర్జగాదేదం శ్లష్ణమర్థవదుత్తమం. రాజా, నిశ్శబ్దమైన స్వయంవర మండపంలోకి అన్నగారు దుష్టద్యుమ్నుడు ద్రౌపదిని తీసుకుని వచ్చి రంగమధ్యంలో నిలబడ్డాడు. గంభీరమైన కంఠస్వరంతో స్పష్టంగా చక్కగా అర్థమయ్యేటట్లుగా పెద్దగా ఇలా చెప్పాడు, అందరికీ వినిపించాలి. ఇదం ధనుర్లక్ష్యమిమే చ బాణాః, ఇదం ధనుర్లక్ష్యమిమే చ బాణాః శృణ్వంతు మే భూపదయః సమేతాః. ఛిద్రేణ యంత్రస్య సమర్పయధ్వం శరైః శితైర్వ్యోమచరైర్దశార్ధైః. ఓ రాజులారా, నేను చెప్పేది వినండి. ఇదిగో లక్ష్యం, ధనుస్సు, బాణాలు. పదునైన 5 బాణాలను పైన ఏర్పాటు చేసిన ఒక యంత్రంలోని లక్ష్యంలోకి గురి తప్పకుండా కొట్టాలి. ఏతన్ మహత్కర్మ కరోతి యో వై కులేన రూపేణ బలేన యుక్తః. ఏతన్ మహత్కర్మ కరోతి యో వై కులేన రూపేణ బలేన యుక్తః. తస్యాద్య భార్యా భగినీమమేయం కృష్ణా భవిత్రీన వృషా బ్రవీమి. జాగ్రత్తగా చదవాలి. ఏతన్ మహత్కర్మ కరోతి యో వై కులేన రూపేణ బలేన యుక్తః. తస్యాచ భార్యా భగినీమమేయం కృష్ణా భవిత్రీన వృషా బ్రవీమి. కృష్ణ అంటే ద్రౌపది, ఆవిడ అసలు పేరు కృష్ణ. ఈ గొప్ప పనిని ఎవడు చేస్తాడో కులం, రూపం, బలం కలిగిన ఆ వ్యక్తికి నా చెల్లెలు ద్రౌపది భార్య అవుతుంది. నేను అబద్ధం చెప్పనన్నాడు. ఈ ప్రపోజల్ ఏమిటి? చాలామంది ఒక విషయాన్ని గమనించారు. స్వయంవరం ప్రారంభమయ్యే ముందర వీళ్ళు ఒక పరీక్ష పెట్టారు. ఆ పోటీలో నెగ్గాలి, లక్ష్యాన్ని ఛేదించాలి, ఆ ధనువును ఎక్కుపెట్టాలి. ముందర 5 బాణాలతో తిరుగుతున్న లక్ష్యాన్ని ఛేదించాలి. ఎవడు పడితే వాడు వచ్చి ఛేదించడానికి వీలు లేదు. వాళ్ళ ప్రపోజల్ అది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీరులైన వాళ్ళు కులేన రూపేణ బలేన యుక్తః, ఆ 3 కలిసి ఉండి ఆ శౌర్య పరాక్రమాలని, ఆ ప్రతిభని అక్కడ ప్రదర్శింపజేయగలిగిన వాడికి, చేసిన వాడికి ఇస్తున్నానన్నాడు. అయ్యో ఫలానా వాడు చేస్తాడు కదా, సమానంగా ఏదో అందరికీ ఎవడు పడితే వాళ్ళకి మేము ఇది ఇచ్చేస్తున్నాను మా చెల్లెని చెప్పలేదు ఆయన. అది వాళ్ళ ఇష్టం. అది ఇక్కడ కర్ణుడి విషయం దగ్గర మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ విషయాన్ని నేను. తానేవ ముక్త్వా ద్రుపదస్య పుత్రః పశ్చాదిదం తాం భగినీమువాచ నామ్నా చ గోత్రేణ చ కర్మణా చ సంకీర్తయన్ భూమిపతీన్ సమేతాన్. ఈ గొప్ప పనిని ఎవడు చేస్తాడో కులం, రూపం, బలం కలిగిన ఆ వ్యక్తికి నా చెల్లెలు ద్రౌపది భార్య అవుతుంది. నేను అబద్ధం చెప్పనన్నాడు. దుష్టద్యుమ్నుడు సభలోని వారితో ఇలా మాట్లాడి ఆయా రాజుల గోత్రనామాలు, గొప్పదనాలను తన సోదరి ద్రౌపదికి ఇలా తెలియజేశాడు. వీళ్ళంతా ఎవరు అని చెప్పాలి కదా. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి స్వయంవర పర్వణి దుష్టద్యుమ్నవాక్యే చతురశీత్యధికశతమోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.